హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకో కంపెనీ యొక్క ఐపీఓ తోటి వచ్చేసానండి. సో ఈ కంపెనీ కూడా మనం ఇంతకు ముందు చూసినట్టుగానే ఒక స్పెషాలిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట. సో ఇంకెందుకు లేట్, ఈ పర్టికులర్ ఐపీఓ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామా వివరముగా. ఓకే, సో వీడియోకి వెళ్ళడానికన్నా ముందు మేము చేసే వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆల్సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము అందిస్తూ ఉంటాం అన్నమాట. ఈ వీడియో ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే కంపెనీ ఆర్ ఐపీఓ రివ్యూ చేయబోయే కంపెనీ పేరు లక్ష్మి ఆర్గానిక్స్. సో ఈ పర్టికులర్ లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే ఒక లీడింగ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే వీళ్ళకి రెండు బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయండి, అసిటైల్ ఇంటర్మీడియరీస్ అండ్ స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్. ఈ అసిటైల్ ఇంటర్మీడియరీస్లో కూడా వీళ్ళు ఈథైల్ అసిటేట్ అనే కెమికల్ని ఇంపార్టెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ ఈథైల్ అసిటేట్ యొక్క మార్కెట్ ఇండియాలో చూసుకున్నట్టయితే లక్ష్మి ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ మాత్రమే మోర్ దాన్ 30% ఆఫ్ ఈ ఈథైల్ అసిటేట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వీళ్ళు ఆ మార్కెట్లో అంతవరకు షేర్ తీసుకున్నారండి. అండ్ వీళ్ళు డికటిన్ డిరైవేటివ్స్ అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కెమికల్ని కూడా కంప్లీట్గా సోలోగా, అంటే వీళ్ళు మాత్రమే ఇండియాలో ఈ పర్టికులర్ డికటిన్ డిరైవేటివ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. సో ఇంకొంచెం వివరంగా ఈ ఈథైల్ అసిటేట్ని ఎక్కడ వాడతారు అని మనం చూసుకున్నట్టయితే ఈథైల్ అసిటేట్ అనే కెమికల్ని బేసికల్గా సాల్వెంట్ కింద వాడతారండి. అంటే ఇప్పుడు మనకి పెయింట్స్ కానివ్వండి, వార్నిషెస్ కానివ్వండి, ఇలాంటి వాటిలోని ఈ పర్టికులర్ కెమికల్ని వాడి ఇవి తయారు చేయడం అండ్ ఈవెన్ పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్లో కూడా ఇవి వాడతారనమాట. ఇప్పుడు డికటిన్ డిరైవేటివ్స్కి వచ్చేసరికి డికటిన్ డిరైవేటివ్స్ మేజర్గా ఫార్మాస్యూటికల్ కంపెనీస్లోని, ఈ విటమిన్స్ తయారీలోని, ఆగ్రోకెమికల్ బేస్డ్ కంపెనీస్లో కానివ్వండి, ఈ పిగ్మెంట్ అండ్ డైస్ ప్రిపేర్ చేస్తారు కదా వాటిలోని ఈ పర్టికులర్ కెమికల్ వాడతారనమాట. సో ఇలా చూసుకున్నప్పటికీ ఈ లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్కి క్యాటర్ చేస్తుంది అని మనం ఒక ఓవరాల్ వ్యూ తీసుకున్నట్టయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, వీళ్ళు పిగ్మెంట్స్ అండ్ డైస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, పెయింట్స్, వార్నిషెస్, ఇంక్స్ అండ్ కోటింగ్స్ అండ్ ఆగ్రోకెమికల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ మనం తీసుకున్నట్టయితే వీళ్ళు దాదాపుగా 30 దేశాల్లో, అంటే గ్లోబల్ వైడ్గా వీళ్ళకి నెట్వర్క్ ఉందండి. సో ఇండియాలో మాత్రమే కాకుండా వీళ్ళు వరల్డ్ వైడ్ ఆపరేట్ చేస్తున్నారు. సో ఆ 30 దేశాల్లో కొన్ని కంట్రీస్ ఏంటి అని మనం చూసినట్టయితే చైనా, రష్యా, సింగపూర్, యుఎస్ఏ, యుఏఈ, యూకే, నెదర్లాండ్స్. సో ఇలాంటి మరి ఇంకొన్ని దేశాల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తూ వాళ్ళ యొక్క కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడున్నాయి అని మనం చూసుకుంటే ప్రస్తుతానికి వీళ్ళకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన మహారాష్ట్ర, ఇండియాలో మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెటప్ చేయాలి అన్న ప్రపోజల్స్తో కూడా ముందుకు వస్తున్నారండి. సో ఇది ఈ కంపెనీ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ నేను మీ ముందుకి 3 రకాల ఇన్ఫర్మేషన్, స్టాటిస్టిక్స్ ప్రజెంట్ చేస్తానండి. అంటే ఈ కంపెనీకి తగినట్టు వీళ్ళ యొక్క రెవెన్యూస్ షేర్ ఎలా వస్తుంది అని మనం ఫస్ట్ టేబుల్లో సెగ్మెంట్ వైజ్ ఆర్ రీజన్ వైజ్ మనం చూద్దాం. అంటే వీళ్ళు ఓవర్ 30 కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు కదా, సో ఏ కంట్రీ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ షేర్ వచ్చిందని ఫస్ట్ టేబుల్లో చూసేద్దాం. సెకండ్ టేబుల్లో వీళ్ళు ఈ అసిటైల్ ఇంటర్మీడియరీస్ అండ్ స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్లోనే కదా వీళ్ళు బిజినెస్ సెగ్మెంట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి ఇయర్ బేసిస్లో ఎంతవరకు పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ వచ్చిందని చూద్దాం. అండ్ వీళ్ళు క్యాటర్ చేసే ఎండ్ యూజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ పరంగా వీళ్ళకి ఎంత పర్సంటేజ్ రెవెన్యూ వచ్చిందనే డీటెయిల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాం. సో మొదటిగా నేను చెప్పింది రీజన్ వైజ్. సో ఇప్పుడు మనం 2 years అంటే ఇయర్ 2020 అండ్ లాస్ట్ ఇయర్ 1st April నుంచి 30th September వరకు ఇప్పుడు డేటా నేను మీకు చెప్తాను. సో మొదటిగా వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ వచ్చిన ఆర్ రెవెన్యూ ఇచ్చిన కంట్రీ చూసుకుంటే మన ఇండియానే అండి. 2020లో వీళ్ళకి 75.64% రెవెన్యూ ఇండియా ఇస్తే 6 months పీరియడ్ లాస్ట్ ఇయర్కి వీళ్ళు 76.71% ఇండియా నుంచి మాత్రమే డిరైవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ప్లేస్ యూరప్, 2020 ఇయర్కి 13.71% తోటి అండ్ లాస్ట్ ఇయర్ 6 monthsకి 12.33% తోటి యూరప్ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీళ్ళకి 2020లో 4.36, లాస్ట్ ఇయర్ 6 monthsకి 3.75% ఇన్కమ్ వచ్చింది. అలానే ఆఫ్రికాలోని 2.38 అండ్ 2.37 2020లోని, లాస్ట్ ఇయర్
హాఫ్ ఇయర్ అది 6 మంత్స్ పీరియడ్కి అంత సేమ్ లెవెల్లోనే ఉందండి. నెక్స్ట్ చైనా చూసినట్టయితే 2020లో 0.57% అండ్ అదే లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి 0.33% కింద వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సో రెస్ట్ ఆఫ్ ఏషియా, సో ఏషియాలోని మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి 2020లో 2.56% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తే లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి 4.43% డబుల్ టైమ్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మనం తీసుకున్నట్టయితే 2020లో 0.78% మాత్రమే అండ్ లాస్ట్ ఇయర్ 6 మంత్స్లోని ఇది దాదాపుగా 0.09%కి తగ్గిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం రెవెన్యూ షేర్ ఈ పర్టికులర్ కంపెనీకి సెగ్మెంట్ వైజ్ చూసుకుందాం. సో 2018, 2019, 2020 అండ్ లాస్ట్ ఇయర్ 6 మంత్స్ అంటే 30th సెప్టెంబర్ వరకు ఏ బిజినెస్ సెగ్మెంట్స్ ఎంతవరకు వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేశారనేది మనం చూద్దామండి. సో ఫస్ట్ అసిటైల్ ఇంటర్మీడియరీస్, నెక్స్ట్ స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్. సో నేను ఈ విధంగా మీకు పర్సంటేజ్ చెప్తానమాట. సో 2018కి ఈ ఏఐ నుంచి వీళ్ళకి 49.22% రెవెన్యూ వస్తే స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్ నుంచి 32.38% వచ్చింది అండ్ అదర్స్లోంచి వీళ్ళకి 18.40% రెవెన్యూ డిరైవ్ అయిందండి. అండ్ అదే 2019కి మనం చూసినట్టయితే ఏఐ నుంచి వీళ్ళకి 62.24%, ఎస్ఐ నుంచి వీళ్ళకి 31.89% అండ్ అదర్స్ నుంచి వీళ్ళకి 5.87%. ఇదే డేటా 2020కి చూసినట్టయితే ఏఐ నుంచి వీళ్ళకి 59.33%, ఎస్ఐ నుంచి వీళ్ళకి 32.16% అండ్ అదర్స్ నుంచి వీళ్ళకి 8.51%. అండ్ లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ ఇంపాక్ట్ అప్పుడు ఈ 6 మంత్స్ పీరియడ్కి అసలు ఎలాంటి ఒక డీటెయిల్స్ వీళ్ళు రికార్డ్ చేశారు అని మనం చూసినట్టయితే అసిటైల్ ఇంటర్మీడియరీస్ నుంచి వీళ్ళకి 55.37% రావడం జరిగింది, స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్ నుంచి 30.21 అండ్ అదర్స్ నుంచి వీళ్ళకి 14.42% రెవెన్యూ షేర్ కింద వచ్చిందండి. ఇప్పుడు మనం థర్డ్ డీటెయిల్ వీళ్ళు ఎండ్ యూజ్ అంటే ఈ ఫార్మాస్యూటికల్, అగ్రోకెమికల్స్ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది కదా. సో వాళ్ళ నుంచి వీళ్ళకి రెవెన్యూ పర్సంటేజ్ ఎలా వచ్చింది అని మనం చూసుకున్నట్టయితే ఓవర్ 2 ఇయర్స్ చూసుకుందామండి. ఫిజికల్ ఇయర్ 2020 అండ్ లాస్ట్ ఇయర్ 6 మంత్స్ పీరియడ్కి మాత్రం ఎంత పర్సంటేజ్ అని మనం చూసుకున్నట్టయితే మొదటి స్థానం వీళ్ళు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. 2020 ఇయర్కి 35.70% అండ్ 6 మంత్స్ పీరియడ్ ఎండెడ్కి 33.98% ఫార్మాస్యూటికల్ నుంచి మాత్రమే వీళ్ళు డెరైవ్ చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ అగ్రోకెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ, ఇది ఇయర్ 2020లో 14.44% రెవెన్యూ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి 13.97% రెవెన్యూ జనరేట్ చేసిందనమాట. నెక్స్ట్ ఇండస్ట్రీస్ కలర్స్ అండ్ పిగ్మెంట్స్, వీళ్ళు 2020లో 15.22% రెవెన్యూ షేర్ని జనరేట్ చేశారు. అలాగే లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి 10.62% రెవెన్యూ షేర్ని జనరేట్ చేశారనమాట. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్, ఈ ఇండస్ట్రీ నుంచి 2020లో 8.07% రెవెన్యూ జనరేట్ అయింది అండ్ లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి 9.51% రెవెన్యూ జనరేట్ అయిందనమాట. నెక్స్ట్ అదర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ వాళ్ళు 9.26% ఫిజికల్ ఇయర్ 2020లో డిరైవ్ చేస్తే లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి 7.87% రెవెన్యూని జనరేట్ చేశారు. ఇవన్నీ కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ మూలంగా వీళ్ళకి ఎంత రెవెన్యూ షేర్ వచ్చిందని మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ఇయర్ 2020లో 26.3% డిరైవ్ అయింది అండ్ లాస్ట్ ఇయర్ 6 మంత్స్కి దాదాపు 24.04% రెవెన్యూ డిరైవ్ చేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్గా వీళ్ళ యొక్క ఫ్యూచర్ స్ట్రాటజీస్ అసలు ఎలా వీళ్ళు గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారని మనం చూసినట్టయితే కంపెనీ మొదటిగా వీళ్ళకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇంకా ఫుల్ కెపాసిటీ వాడలేదు. సో అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ కెపాసిటీ కింద వాడాలి అని అనుకుంటున్నామనే స్ట్రాటజీని వీళ్ళు లాంగ్ టర్మ్గా చూస్తున్నారండి. అండ్ పాయింట్ నెంబర్ 2, వీళ్ళకున్న ఇప్పుడు ప్రోడక్ట్స్ని డైవర్సిఫై చేసి ఇంకొన్ని ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారండి. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ తెలుసుకోవడానికన్నా ముందు ఈ కంపెనీ అసలు ఐపీఓ ద్వారా రేస్ చేసిన ఫండ్స్ని ఎండ్ యూజ్ ఎలా చేయబోతున్నారు అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం తెలుసుకుందాం. సో ఈ కంపెనీకి చెందిన ఒక సబ్సిడరీ ఎల్లోస్టోన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆ పర్టికులర్ సబ్సిడీ ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెటప్ చేయాలనుకుంటుంది. సో వీళ్ళు ఐపీఓలో రేస్ చేసిన మనీని అక్కడ ఇన్వెస్ట్ చేసి ఈ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సెటప్ చేయడం కోసం వాడతారన్నమాట. పాయింట్ నెంబర్ 2, వైవా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ కూడా వీళ్ళ యొక్క సబ్సిడరీయే అండ్ వీళ్ళు తీసుకున్న లోన్ని ఈ పర్టికులర్ ఐపీఓ ద్వారా రేస్ చేసిన మనీతో కొంచెం వరకు ప్రీపేమెంట్ చేయాలి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారండి. ఇదే కాకుండా వాళ్ళకి ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో దాన్ని కూడా కెపాసిటీ పెంచుదాం, కొంచెం ఎక్స్పాండ్ చేద్దాము అన్న ఐడియాలో కూడా వీళ్ళు ఉన్నారనమాట. ఇవే కాకుండా మిగతావి లైక్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కానివ్వండి, కార్పొరేట్ పర్పసెస్కి వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ని కూడా ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు ఫినాన్స్ చేస్తారు అని మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండస్ట్రీ యొక్క ఫినాన్షియల్స్ చూద్దామండి. సో ఫినాన్షియల్స్ అంటే 2018, 19, 20 అండ్
లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ అంటే 30th సెప్టెంబర్ వరకు మనం 3 పారామీటర్స్లో చూసుకుందాం. టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ అసెట్స్. సో టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 2018లో 75.69 crores వీళ్ళు జనరేట్ చేశారు అండ్ 2019లోని అది 72.39 crores అయింది అండ్ 2020లోని ఇది 70.21 అయింది అండ్ లాస్ట్ ఇయర్ హాఫ్ ఇయర్కి 45.48. సో ఇదే ట్రెండ్ కానీ కంటిన్యూ అయితే డెఫినెట్గా వీళ్ళు లాస్ట్ 3 years కన్నా ఎక్కువ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని రికార్డ్ చేసుకునే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టోటల్ రెవెన్యూ సంగతికి వచ్చినట్టయితే 2018లో 1396 crores అండ్ 2019లో 1574 crores. అదే 2020లోని 1539 crores అండ్ 30th September 2020 వరకు 814 crores. సో ఇదే ట్రెండ్ కానీ కంటిన్యూ అయితే డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కన్నా వీళ్ళు ఎక్కువ రెవెన్యూ రికార్డ్ చేసుకుంటారనమాట. అండ్ వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ 2018 నుంచి లాస్ట్ ఇయర్ 30th September 2020 వరకు ఎంత మట్టుకు ఇంక్రీజ్ అయిందని చూసినట్టయితే 895 crores నుంచి దాదాపు 1037 crores వరకు ఇంక్రీజ్ అయిందండి. సో ఈ రేషియోలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7.81% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.62% ఉందండి. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2927.19 crores ఉందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.325 అండ్ వీళ్ళ యొక్క కరెంట్ రేషియో 1.35 times ఉందన్నమాట. సో ఇదండి ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అనమాట. ఇప్పుడు ఈ కంపెనీ ఆపరేట్ చేసే ఇండస్ట్రీ గురించి మనం క్విక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో బేసికల్గా ఈ కంపెనీ ఆపరేట్ చేసేది 2 పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్స్, అసిటైల్ ఇంటర్మీడియరీస్ అండ్ స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్. సో ఈ అసిటైల్ ఇంటర్మీడియరీస్ ఆర్ అసిటైల్ మార్కెట్ గ్లోబల్ లెవెల్లో మనం చూసినట్టయితే 2014 నుంచి 2019 వరకు దాదాపు 6% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసుకుందండి. 2019 నుంచి 2024 ఫిజికల్ ఇయర్ 2024 వరకు మనకి ఎస్టిమేట్స్ ప్రకారంగా ఈ పర్టిక్యులర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపు 6.4% ఉండొచ్చు అని మనకి సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ అసిటైల్ ఇండస్ట్రీ యొక్క గ్లోబల్ లెవెల్లోని ఏ ఇండస్ట్రీకి ఎండ్ యూజ్ ఇండస్ట్రీస్కి ఎక్కడైతే ఈ కెమికల్స్ వాడతారో దాని ప్రకారంగా మనం రెవెన్యూ షేర్ చూసుకున్నట్టయితే మొదటిగా మనం ఫార్మాస్యూటికల్స్ కంపెనీ దాదాపు 24% షేర్ తోటి ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ 22% షేర్, పెయింట్స్ అండ్ కోటింగ్స్ అడిటివ్ 16% షేర్, ప్రింటింగ్ ఇంక్స్ 11%, అగ్రోకెమికల్స్ 2% అండ్ మిగిలినవి కలిపి 25% కింద నమోదు చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి స్పెషాలిటీ ఇంటర్మీడియరీస్ యొక్క గ్లోబల్ లెవెల్లోని ఎంత కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉందని మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years 2014 to 2019 దాదాపు ఈ పర్టికులర్ ఇండస్ట్రీ 5% గ్రో అయిందండి. అండ్ ఫ్యూచర్లో 2019 నుంచి 2024 వరకు ఎస్టిమేట్స్ ప్రకారంగా దాదాపు 5.2% గ్రోత్ ఉండొచ్చు అని వాళ్ళు మనకి చెప్తున్నారు. సో ఇది కూడా గ్లోబల్ లెవెల్ స్పెషాలిటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది ఎండ్ యూజ్లో ఏ ఇండస్ట్రీస్కి ఎంతవరకు క్యాటర్ చేస్తుంది అన్న డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో 2019 డేటా ప్రకారంగా ఆ పర్టికులర్ ఇయర్లోని స్పెషాలిటీ ఇండస్ట్రీస్ గ్లోబల్ స్పెషాలిటీ మార్కెట్ గ్లోబల్ వైస్లోని దాదాపు $115 బిలియన్ బిజినెస్ని క్రియేట్ చేసింది. అండ్ అందులోని మేజర్గా చూసుకున్న ఇండస్ట్రీస్ ఎలా వీళ్ళు వాడారు అని అంటే ఫస్ట్ అగ్రికల్చర్ 48%కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ 26%, పెయింట్స్ అండ్ కోటింగ్ 6% అండ్ అదర్స్ అంటే పర్సనల్ కేర్ సెగ్మెంట్ వాళ్ళు దాదాపు 20% ఈ పర్టికులర్ స్పెషాలిటీ కెమికల్స్ మార్కెట్ని వాళ్ళు కవర్ చేశారన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇండస్ట్రీ గురించి గ్లోబల్ లెవెల్లో తెలుసుకున్నాం కదండి. అండ్ ఇప్పుడు వెరీ క్విక్గా మనం ఇండస్ట్రీ అనాలిసిస్ చూద్దాము. సో ఎప్పుడన్నా కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందని వాళ్ళ కాంపిటీటర్స్తో మనం కంపేర్ చేసి చూసినట్టయితే కానీ మనకు ఒక క్లారిటీ రాదనమాట. సో ఇప్పుడు నేను మీ ముందుకి మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మన యొక్క లక్ష్మీ ఆర్గానిక్స్ కాకుండా 8 అదర్ కంపెనీస్ యొక్క 4 పారామీటర్స్ నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో మొదటిగా మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వచ్చినట్టయితే లక్ష్మీ ఆర్గానిక్స్ 2927.19 అండ్ అదర్స్ మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్గా పిడిలైట్ ఇండస్ట్రీస్ 88,271 crores-తో ఉంది. ఫాలోడ్ బై ఆర్తి ఇండస్ట్రీస్ 22,245.49 crores. దీపక్ నైట్రేట్ మనం ఇది అనుపమ్ రసాయన్ కంపెనీ చూసినప్పుడు కూడా ఈ పర్టికులర్ కంపెనీస్ కొంత మట్టుకు అక్కడ కూడా మనం ఇండస్ట్రీ అనాలిసిస్ చేసామండి. అందులో దీపక్ నైట్రేట్ 21,826 మార్కెట్ క్యాపిటలైజేషన్ so many crores and Tata Chemicals 19,540 crores, Godrej Industries 16,689 crores, Vinati Organics 14,854 crores, Linde India 13,904 crores and Alkali Amines 10,394. సో వీళ్ళ యొక్క ప్రైస్
ఎర్నింగ్ రేషియో మనం చూసుకున్నట్టయితే మన లక్ష్మీ ఆర్గానిక్స్ 41.69 టైమ్స్ ఉందండి. అలాగే హైయెస్ట్ షేర్ మనకి లిండే ఇండియా 93.82 టైమ్స్ ఉంది. ఫాలోడ్ బై పిడిలైట్ అనమాట 87.98 టైమ్స్ ఉంది. ఆర్తి ఇండస్ట్రీస్ 44.69, దీపక్ నైట్రేట్ 33.17, టాటా కెమికల్స్ 36.04, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 44.21, వినతి ఆర్గానిక్స్ 54.39 అండ్ ఆల్కల్ అమనీస్ ఇస్ 41.25 టైమ్స్ అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ సంగతికి వచ్చినట్టయితే మన ఈ లక్ష్మీ ఆర్గానిక్స్ 9.62% ఉంది. కానీ హైయెస్ట్గా మనకి దీపక్ నైట్రేట్ 46.57 రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ ఫాలోడ్ బై ఆల్కలీ అమైన్స్ 41.99%. అండ్ దెన్ మనకి పిడిలైట్ ఇండస్ట్రీస్ 26.85% ఉంది. ఆర్తి ఇండస్ట్రీస్ 18.88 ఉందండి. టాటా కెమికల్ 7.39, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 10.01, వినతి ఆర్గానిక్స్ 28.52, లిండే 6.83% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవ్వడం జరుగుతుంది. డెట్ ఈక్విటీ రేషియో పరంగా మనం చూసుకున్నట్టయితే అన్ని కంపెనీస్ కూడా యావరేజ్గా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ మన లక్ష్మీ ఆర్గానిక్స్ 0.325 టైమ్స్ ఉంటే, అండ్ నెక్స్ట్ మనకు అసలు డెట్టే లేని కంపెనీస్ ఇందులో చూసుకున్నట్టయితే వినతి ఆర్గానిక్స్ అండ్ లిండే ఇండియా. అండ్ ఇది కాకుండా మిగతావన్నీ కూడా లైక్ వెరీ కన్సిడరబుల్ అండ్ రీజనబుల్. ఓన్లీ గోద్రేజ్ ఇండస్ట్రీస్ తప్ప వాళ్ళు 1.34 అంటే వాళ్ళ 1ని ఎక్సీడ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ లెసర్ దాన్ 1 ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ కరెంట్ రేషియో పరంగా చూసుకున్నట్టయితే మన కంపెనీ లక్ష్మీ ఆర్గానిక్స్ 1.35 టైమ్స్ ఉంది. అండ్ హైయెస్ట్గా మనకి 2.55 తోటి పిడిలైట్ ఇండస్ట్రీస్ కనిపిస్తుందండి. అండ్ మిగతా వాళ్ళు కూడా 1 నుంచి 2%, 1 నుంచి 2 టైమ్స్లోని రేంజ్ అయ్యారనమాట. సో ఇదండి ఈ కంపెనీ ఆర్ ఈ ఇండస్ట్రీకి తగిన కంప్లీట్గా ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ ఫినాన్షియల్స్ కూడా మనం కంపేర్ చేసి చూసాం. సో మనం ఐపీఓ డీటెయిల్స్కి వెళ్ళడానికన్నా ముందు డెఫినెట్గా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రయోజనాలు ప్రతికూలతలు చూడడం చాలా వరకు ఇంపార్టెంట్. ముందుగా మనం ప్రయోజనాలు చూద్దామండి. ఫస్ట్ పాయింట్, ఈ ఈథైల్ అసిటేట్ మార్కెట్ ఆర్ ఈథైల్ అసిటేట్ ఏదైతే ఉందో ఈ కెమికల్ని వీళ్ళు ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్. అండ్ దీని యొక్క గ్లోబల్ లెవెల్ మార్కెట్ మనం చూసుకున్నట్టయితే ప్రెడిక్షన్స్ ప్రకారంగా దాదాపు 4.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ జస్ట్ వాల్యూమ్లోనే ఇది రికార్డ్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అలా చూసుకున్నప్పటికీ ఈ కంపెనీకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్నాయని మనకి అర్థమవుతుంది. ఇదే కాకుండా వీళ్ళకి కస్టమర్ బేస్ అనేది చాలా వైడ్ అండి. అంటే వీళ్ళు 30 కంట్రీల కన్నా ఎక్కువ వాటిలో వీళ్ళు ప్రెజెన్స్ ఉంది కాబట్టి వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా అండ్ వీళ్ళ యొక్క కంపెనీ యొక్క బ్రాండింగ్ ఇమేజ్ కూడా చాలా హైగా ఉందని మనకి తెలుస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు డికెటిన్ డెరైవేటివ్స్కి ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. అండ్ గ్లోబల్ లెవెల్లోని ఈ డికెటిన్ డెరైవేటివ్స్ యొక్క మార్కెట్ ఎంతవరకు పెరుగుతుంది, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయని మనం చూసినట్టయితే దాదాపు 4%, 4% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. సో 2019 వరకే వీళ్ళ బిజినెస్ $1 to 1.2 బిలియన్ వరకు ఉందండి ఈ పర్టికులర్ డికెటిన్ డెరైవేటివ్స్. సో వీళ్ళు ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వీళ్ళకి లార్జెస్ట్ షేర్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ పర్టికులర్ గ్రోత్ నుంచి కూడా చాలా వరకు వీళ్ళు బెనిఫిట్ అవుతారనమాట. అండ్ ఫైనల్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే బ్యారియర్స్ కూడా చాలా హైగానే ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ చాలా కాంప్లెక్స్. సో ఒక్కసారి కస్టమర్స్కి వీళ్ళు అలవాటు అయితే మళ్ళీ వాళ్ళు తరచుగా కొత్త కంపెనీస్ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. క్యాపిటల్ ఇంటెన్సివ్, సో ఎక్కువ వరకు క్యాపిటల్స్ ఇన్వెస్ట్ చేసుకుని ఈ పర్టికులర్ కంపెనీస్ గ్రో అవుతాయి కాబట్టి ఎవరైతే క్యాపిటల్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుందో ఆ కంపెనీసే రాగలరనమాట. సో అలా చూసుకున్నప్పటికీ ఈ పర్టికులర్ మార్కెట్లో కొంచెం కాంపిటీషన్ ఆర్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ తక్కువ మంది ఉండేదే మనకి అర్థమవుతుందన్నమాట. సో ఇవ్వండి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాలు. ఇప్పుడు మనం ప్రతికూలతల సంగతికి వద్దాం. సో ప్రతికూలతలు అనేవి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందు చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రతికూలతలు ఏంటి అని మనం చూస్తే ఈ కంపెనీ ఒక పాస్ట్ 3 years డేటా చూసినట్టుగా అయితే వీళ్ళు రెవెన్యూ టర్మ్స్లోని ప్రాఫిట్ టర్మ్స్లోని చాలా స్టేబుల్గా ఉన్నారండి. అంటే వీళ్ళు గ్రోత్ వైపే చూపించట్లేదు, జస్ట్ స్టేబుల్గా ఎక్కడుండే వాళ్ళు అక్కడే అట్లాగే ఆపరేట్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టుగా అయితే వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ఆర్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కెపాసిటీస్ టోటల్గానే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదండి. ఈ అసిటల్ ఇంటర్మీడియట్స్ని ప్రొడ్యూస్ చేసే ఆ పర్టికులర్ యూనిట్ని దాదాపు ఓన్లీ 78% వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ అలానే ఈ స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఆ యూనిట్లోని దాదాపు 63% మాత్రమే వీళ్ళు యూటిలైజ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఈ కంపెనీకి అగేన్స్ట్గా సెవరల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయండి. బోత్ సివిల్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ చూసుకున్నట్టయితే టోటల్గా వీళ్ళ యొక్క లైబిలిటీ ఈ 2 కేసెస్ కానీ ఆర్ ఈ పర్టికులర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మెటీరియలైజ్ అయితే వీళ్ళకి 27.38 crores వరకు లైబిలిటీస్ ఉండే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్గా వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ చూసినట్టయితే ట్రేడ్ రిసీవబుల్స్ అంటే వీళ్ళకి రావాల్సిన డబ్బులు డెటార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫిగర్స్ కూడా 2018, 19, 20 అండ్ లాస్ట్ ఇయర్ 6 months చూసినట్టయితే పెరుగుతున్న ట్రెండ్లోనే మనకు కనిపిస్తుందండి. సో ఎప్పుడైతే హెవీగా ఈ పర్టికులర్ అమౌంట్స్ ఉంటాయో మనకి బ్యాడ్ డెట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి.
సో ఇవ్వండి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్కి తగిన ప్రతికూలతలు. సో ఫైనల్గా వీడియో క్లోజ్ చేయడానికన్నా ముందు మనం ఐపీఓ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ కంపెనీ మన ముందుకి ఐపీఓ తోటి 15th మార్చ్ వస్తున్నారండి. అండ్ ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చి 17th మార్చ్. సో టెంటేటివ్ లిస్టింగ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 25th మార్చ్ అని కనిపిస్తుంది అనమాట. వీళ్ళు మన ముందుకి ఐపీఓని తీసుకొస్తున్న సైజ్ 600 crores అండ్ ఆ 600 crores లో 300 ఫ్రెష్ ఇష్యూ అయితే 300 ఆఫర్ ఫర్ సేల్తో వీళ్ళు మన ముందుకు వస్తున్నారు. అండ్ వీళ్ళు ప్రకటించే ప్రైస్ బ్యాండ్ 129 to 130 రూపీస్ అండ్ మినిమం లాట్ మనం సబ్స్క్రైబ్ చేయాల్సింది 115 షేర్స్ అనమాట. అండ్ వీళ్ళ యొక్క ఫేస్ వాల్యూ పర్ షేర్ చూసుకున్నట్టయితే 2 రూపీస్ ఫేస్ వాల్యూ అండి. సో ఇదండి లక్ష్మీ ఆర్గానిక్స్ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని ఆశిస్తూ, నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో ప్లేస్ చేయండి. అండ్ ఆల్సో ముఖ్య గమనిక, ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజరీ కాదండి. సో నా ఒక డెసిషన్ ఆర్ రేషనల్లీ ఈ వీడియోలో ఇవ్వడం జరగట్లేదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ అన్నీ ఒకే ప్లేస్లోనే మీకు ఈజీగా అందించవచ్చు అని ఒక వ్యూ తోటి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ వీడియోస్ చేస్తూ మేము మీ ముందుకి వస్తున్నాం. సో డెఫినెట్గా ఇది మాత్రం ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండనో చేయొద్దనో హోల్డ్ చేయండనో చెప్పడం అయితే ఇందులో జరగట్లేదండి. సో అది ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ డూ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.